తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ఈ జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే దశమ స్థానంలో కేతు, చతుర్థ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, అలాగే పంచమ స్థానంలో కుజుడు 12వ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచారం, 12వ తారీఖు నుంచి షష్టమ స్థాన సంచారము, అలాగే రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి, శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా వివాహపరమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడాను శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అయితే ప్రధానంగా ఈ 12వ తారీఖు నుంచి రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. అవసరానికి మించినటువంటి ఖర్చులు అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత 12వ తారీఖు నుంచి ప్రణాళికాబద్ధంగా మీరు కనుక ఉన్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. దైవ అనుగ్రహం లేని కారణం చేత చేసిన పనే ఎక్కువగా పనులు చేయాల్సి రావడం, తృతీయ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత నమ్మకస్తుల చేత మోసగించబడడం, సోదర సోదరీమణుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడడం ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ధనము సమయానికి లబ్ధి చేకూరకుండా ఉండడం, ఈ కారణం చేత కొన్ని అనుకున్నటువంటి పనులు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎల్లప్పుడూ చీకటే కాదు పగలు ఉంటుంది, ఎల్లప్పుడూ దుఃఖమే కాదు సంతోషం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జూలై మాసంలో ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు ఏ ఏ రోజుల్లో ప్రణాళికాబద్ధంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ధనపరమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఎందుకనంటే ప్రతి మనిషికి కూడా దైవదత్తమైనటువంటి యోగం ఉంటుంది. ఆ యోగాన్ని ఏ సమయంలో గనక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటే మంచి జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతికూలతల గురించి తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి పనులకి ఏదైతే శ్రీకారం చుట్టాలని అనుకుంటారో, లేకపోతే ఆల్రెడీ చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి పనులు మూమెంట్ అనేది సజావుగా సాగాలనుకుంటారో ఆ యొక్క నిర్ణయం 19, 20, 21 తారీఖుల్లో మీరు పూర్తి చేసుకుంటారు. మీరు అనుకున్నటువంటి పనులకి కదలిక ఏర్పడుతుంది. ఇక 24, 25వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 30, 31 తారీఖుల్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన ప్రాప్తి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనకు ఈ వ్యక్తులకి డబ్బు ఇచ్చాము, ఇక మనకు తిరిగి డబ్బులు రావు అని డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ అనూహ్యంగా వాళ్ళ నుంచి కాల్ వస్తుంది, మీకు కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాము, లేదా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ఈ 3, 4, 5, 6, 30, 31, 24, 25 తారీఖుల్లో ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల్లో కొంత ఒడిదుడుకులు అనేటువంటి ఉంటాయి. కానీ వాటికి సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు 12, 13, 14 తారీఖుల్లో ఉద్యోగ బదిలీలు కావచ్చు, నూతన ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, అలాగే ఏదైనా ఒక శుభవార్త ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి వాటికి మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖుల్లో అనుకూలతలు ఎక్కువగా ఉండడం, అలాగే సంబంధించినటువంటి చేయి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం చేత ఈ యొక్క 15, 16 తారీఖుల్లో కూడా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఏతావాత 24, 25, 3, 4, 5, 6, 30, 31 ఈ యొక్క రోజులలో, అనగా ఈ సంబంధించినటువంటి 8 రోజులలో, ఈ నెలలో 8 రోజులు మీరు అనుకున్నటువంటి విధంగా ధనప్రాప్తి చేకూరుతుంది. ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ప్రతికూలంగా ఉండేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి ఖర్చులు 22, 23వ తారీఖుల్లో అధికంగా ఉంటాయి. అలాగే 7, 8, 9, 10, 11, 17, 18 తారీఖుల్లో ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కావున జాగ్రత్తలు పాటించండి. ఎవరికి కూడా 7, 8, 9, 17, 18, 22, 23 తారీఖుల్లో డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఇక 10, 11 తారీఖుల్లో సంతానముతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా లౌక్యంతో సంతానంతో మెలగండి.
అలాగే సంతానాన్ని పొందాలనేటువంటి ఆలోచన చేసే దంపతులు ఈ యొక్క 10, 11 తారీఖుల్లో ఆ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించాలి. ఇక 26, 27, 28, 29, 1, 2 ఈ తారీఖులలో మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. ఆశించిన మేర ఫలితాలు లభించకపోవడము, చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండడం, ఈ కారణం చేత ఈ నిర్ణయాలన్నీ కూడాను వాయిదా పడడం, మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారని చెప్పవచ్చు. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధన వ్యయం అధికంగా ఉన్నటువంటి 7, 8, 9, 17, 18 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. 22, 23 తారీఖుల్లో కుటుంబంలోని వ్యక్తులతో కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి లౌక్యంతో కుటుంబ సభ్యులతో మెలగండి. ఏతావాత ఈ యొక్క జూలై మాసంలో ధనుస్సు రాశి వారికి దైవానుగ్రహం తక్కువగా ఉంది కావున దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. దీనిలో భాగంగా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు పూర్ణిమ సందర్భంగా ఈ నెల 21వ తారీఖు రోజున రాహుకేతు పూజ, అలాగే వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ప్రత్యేకించి విద్యార్థుల కోసమై దక్షిణామూర్తి హోమము, సరస్వతి హోమాలు మరియు వివాహము, ఉద్యోగము, అనారోగ్యం సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు ఈ యొక్క 21వ తారీఖున గురు పౌర్ణమి సందర్భంగా కేవలం 1500 రూపాయల రుసుముకి ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగుతా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు సంవత్సరం పొడుగుతా కూడా ఒకేసారి నమోదు చేసుకోవచ్చు. అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ నెల 21వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ధనుసు రాశి వారు ఈ నవగ్రహాల అనుకూలత కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఈ యొక్క జూలై మాసంలో ప్రతికూలతలు అధికంగా ఉన్నటువంటి కారణం చేత ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం అనగా స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహారము, క్షవరము, అలాగే దాంపత్యము నిషేధముగా భావించుకుంటూ చేసినట్లయితే చాలా మటుకు ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక మంగళవారం రోజున మరియు స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణము, అర్చన జరిపించినట్లయితే ఇంకా అనుకున్నటువంటి పనులలో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రతికూలతలు అనుకూలంగా లేని రోజులైనటువంటి ఈ నెలలో 7, 8, 9, 17, 18, 22, 23 తారీఖుల్లో ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మేలని గమనించుకుంటూ అధిక ధనప్రాప్తి కలిగేటువంటి రోజుల్లో అనగా 24, 25, 3, 4, 5, 6, 30, 31 తేదీల్లో మీ యొక్క ధనప్రాప్తి అధికంగా ఈ తారీఖుల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకుంటూ మీకు వచ్చినటువంటి ధనాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటే ఈ జూలై నెల మాసమంతా కూడాను ప్లాన్గా మీకు అన్ని శుభంగా జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, ధనుసు రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.